तो हे गा వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఈరోజు అయితే టైం చూస్తే మాత్రం ఆల్మోస్ట్ ఒక 3 అవుతుంది. ఈరోజు మాత్రం లేట్ అయిపోయింది, మార్నింగ్ నుంచి గిరాకు ఉంది. సో మావాడు మాత్రం మా రాధేశాడు అయితే వచ్చిండు. సో నా కోసం అయితే ఇక నూడిల్స్ తీసుకొచ్చి కానీ మావాడు ఒక్కటే రేటుడు. చాలా మనం కూడా జాయిన్ అవుతాం దాన్ని బట్టి. సో చూడవచ్చు నూడిల్స్ మా షాప్ పక్కన వెజ్ నూడిల్స్ ఉన్నాయి. వానికి మాత్రం పర్ఫెక్ట్ వస్తుంది అంటే నూడిల్స్ ఒకటే. నాన్ వెజ్ వాడు కూడా ఇంత పర్ఫెక్ట్ అయితే చేయడు. చూడవచ్చు జర మా వానికి జర కంటెంట్ పైన ఐడియా ఉంది కాబట్టి జర కలర్ఫుల్గా ఓపెన్గా ట్రై చేస్తున్నాడు మా రాధేశాడు. సో చూడవచ్చు వీడియో నా ఫస్ట్ వీడియోలలో కూడా ఉండు. సో చాలా అంటే చాలా సిగ్గు తెలిసినే కదా. సో మా ముంగడ మాత్రం కొత్త నూడిల్స్ షాప్ అయితే పడ్డది. అక్కడ మాత్రం నాన్ వెజ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఇక్కడ వెజ్ అంటే ఇక్కడ పక్కన ఉంది దగ్గర వెజ్ చాలా చాలా టేస్టీ ఉంటుంది. సో మనమైతే ట్రై చేద్దాం. సో గాయస్ చూడవచ్చు మోజులు మాత్రం మొన్న నుంచి తీసుకున్న గోశాలకి వెళ్ళి ఆవులకి తినబడడం అంటే టైం అయితే దొరుకుతలేదు. సో దగ్గర చూస్తే ఒక 10-15 మోజులు ఉంటాయి గాయస్ ఆ కవర్లో మాత్రం. సో మా ఓనర్ మాత్రం తినబెట్టని ఆవులకి తీసుకో అని చెప్తున్నా. నేనైతే మర్చిపోతున్నా గాయస్. చలో ఇప్పుడు మధ్యాహ్నం అయితే టైం అయితే 3 అవుతుంది. సో నాకైతే గిరాక్ లేదని నేనైతే ఇక తీసుకో ఇక ఆవులకు తినడదాం అనుకుంటాను. మళ్ళీ మాత్రం టైం ఉండదు కదా, బయట వాతావరణం మాత్రం అయితే ఇట్లా ఉండేది గాయస్ చూడొచ్చు. సో చలో మనమైతే మోజులు తీసుకొని మినీ గోశాలకు అయితే వెళ్ళిపోదాం. చలో ఆవులకైతే ఇక తినబెడితే అయిపోతుంది కదా గాయస్. సో గాయస్ ఎప్పుడైతే నేను గోశాలకు వచ్చేసినా చూడవచ్చు వీళ్ళైతే సైలెంట్గా తింటున్నారు కదా. ఇక్కడ వైట్ కలర్ వాళ్ళకి చూడండి చూపిస్తే మాత్రం ఎట్లా చేస్తాడు చూడండి. ఇప్పటిదాకా కొట్లాడినా అందుకే సైలెంట్ ఉండు. సో మనోడు మాత్రం రెడీగా ఉండు. మనం గుర్తుపట్టేసిండు గాయస్ మనం బిస్కెట్ తీసుకొచ్చినామని. సో చూడొచ్చు తోకొప్పుతున్నట్టు అర్థం చేసుకోండి గాయస్. మనం దానికోసం ఏమో ఒక తిండికే తెచ్చినామని. చలో వీటికైతే తినబెడదాం. సో ఫస్ట్ మోజు అయితే వేసాం గాయస్ దానికి. సో వీటి మాత్రం చూడొచ్చుగా వేరే వాళ్ళ లాక్కొని అయితే తింటాడు. వాంది వీనికి వద్దు స్టార్ట్ చేసాడు. సో గాయస్ వీనికి మాత్రం స్కిన్ ఎలర్జీ ఏమో అయిందనుకుంటా. సో కనిపిస్తుంది చూడొచ్చు. సో గాయస్ వీడు మంచోడు గాయస్, వీడైతే ఏమన్నాడు. సో వీడు చూడొచ్చు చిన్నోడు, వీడు తింటూనే ఉంటాడు. సో వీడు మాత్రం ఏమన్నాడు గాయస్, వీడైతే మంచిగా తింటాడు. సో చూడొచ్చు ఇగో వీడికి దగ్గర నుంచి తినిపిస్తా. వీడు ఏమన్నాడు గాయస్, వాళ్ళిద్దరు చాలా డేంజర్. వీడు కూడా ఏమన్నాడు. సో ఇది చిన్నగా ఉండు కాబట్టి. సో మనోడు రెడీగా ఉండవు దీనికోసం ఏం తెచ్చినామని. సో ఇక వాన్ కూడా ఏదో ఒకటి తినబెడతాం. సో ఇగో వీడు మంచోడు గాయస్. వీడు ఏమన్నాడు ఇక తినబడితే సైలెంట్గా తింటాడు. ఇది ముట్టుకొని ఇస్తాడు, అవి ముట్టుకొని గాయస్ ఇక చూడొచ్చు. సో మనోడు చూడొచ్చు ఇక స్టార్ట్ చేసి ఇక మనకు చూడగానే మాత్రం స్టార్ట్ అయిపోతుంది దీనికి మాత్రం ఇక. అంటే ఏదో ఒక తిండికే తీసుకొచ్చినామని. సో తెలిసిందే కదా గాయస్. సో ఇక ఈ కోడలు కూడా వెయిట్ చేస్తున్నాయి మోజు చేస్తాయి. వీటికి సగం వేస్తాయి చూడండి గాయస్. ఇవి కూడా ఎట్ల వరకు వస్తాయి. సో ఆల్మోస్ట్ అంటే మోజులు అన్నీ తినబెట్టేసినాయి. నా చేత మొత్తం ఖాళీ కవర్ ఉంది. సో ఇలా అయితే అన్నీ తినేసారు గాయస్. సో వీడు మాత్రం రెడీ ఉండే బిస్కెట్ కోసం అని. ఇప్పుడు బిస్కెట్ వేయకుండా పోతే వాడి రియాక్షన్ చూడండి. సో బిస్కెట్ వేయకుండా వెళ్తే వాడు ఎట్లా వస్తుండో. సో చలో దానికోసం ఎందుకే మన దగ్గర ఉన్న బిస్కెట్ అయితే ఇక వాడికైతే తినబెడతాం. ఇక దగ్గర కోసం మాత్రం స్టార్ట్ చేస్తాడు గాయస్. ఏదో ఒక తినబెడుతున్నాను స్టార్ట్ చేస్తున్నావు ఇట్లా వేసినా కానీ అయినా కూడా గాయస్. ఆ నాలుక పైన మచ్చ కూడా ఉంది, పుట్టు మచ్చ కనిపిస్తుంది చూడండి. సో వాడు బయటికి వస్తా అని వెంబడి పడుతుంది గాయస్ చూడొచ్చు. ఇక తినమంటే తింటాడు. ఇక నెమ్మడి బయటకు వస్తాను పట్టింది గాయస్. ఇక మనకి హ్యాండిల్ చేయడానికి కూడా రాదు కుక్కలకి. సో మనమైతే వెళ్దామన్నాడు అండి. మనం ఉంటే అట్లనే చేస్తాడు ఆడు గాయస్. ఇంటికి అయితే వచ్చేసిన. సో మా మమ్మీ మాత్రం అక్కడ బయట అయితే మేము నచ్చేది వాకిల్ అంటాం గాయస్, అదైతే కడుగుతుంది. సో నేనైతే క్యారెట్ కీర అయితే తీసుకున్నా. క్యారెట్ తీసుకున్నా గాయస్. ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉంటే మొత్తం చల్లగా కదా. నేను వచ్చినాక ఒక 1 అవర్ లోపలనే తీసేస్తాను. ఎందుకంటే జర కూల్నెస్ తగ్గి జర హీట్ అవుతుంది కదా గాయస్. ఇవి ఆల్రెడీ సల్వా ఇంకా తింటే ఇంకా సరదా ఎక్కువ అవుతుంది. సో ఇదైతే ఉండొచ్చు ఆల్రెడీ మీకు చూపించిన వెంకటేశ్వర స్వామిది ఫోటో అయితే ఉంది. సో మా మమ్మీ ఇక్కడ ఏం చేస్తుందో చూపిస్తా.
సో గాయస్ ఆల్మోస్ట్ మాత్రం నేనైతే ఇంటికి వచ్చేసిన. సో మా ఇంట్లో మాత్రం న్యూస్ అయితే చూస్తున్నాం ప్రజెంట్. మా ఇంట్లో మా మమ్మీ మాత్రం చలి పెడుతున్నది, మంట అయితే కాపుతుంది గాయస్. సో స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ. సో చాలా అంటే చాలా చలి పెడుతుంది బయట. సో మా ఇంట్లో న్యూస్ మాత్రం రెగ్యులర్గా చూస్తాం నైట్ తినేటప్పుడు, మాకైతే హ్యాబిట్ గాయస్. సో అక్కడ మాత్రం ఆ గంపల మాత్రం మా డాడీ అయితే మంట వెలిగించిండు. సో నిప్పులతోనూ జర హీట్ ఉంటుంది కదా ఇంట్లో టెంపరేచర్ అది. సో చూస్తే మాత్రం అయితే నా ప్లేట్లో మాత్రం చికెన్ కర్రీ ఉంది. సో ఇక ఎంజాయ్ చేసుకుంటే తిందాం అనుకుంటున్నా కానీ చలి అయితే బాగా అంటే బాగా పెడుతుంది. టైం చూస్తే మొత్తం ఓవరాల్గా లేట్ అయిపోయింది, 10 అవుతుంది నైట్. సో మా ఇంట్లో మాత్రం ఎప్పుడైనా మేము అందరం కలిసే తింటాం కదా. ఎప్పుడైనా నాకు లేట్ అయితే మా మమ్మీ వాళ్ళు అలాగా నన్ను వదిలేసి సో మాత్రం మేము బ్లాగ్ రెడీ చేద్దాం అనుకుంటున్నా. గుడ్ నైట్, బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ సీ యూ గాయ్స్.